ట్రేడర్స్ ఇక్కడ మనకు 24,650 పుట్‌లో ఒక మంచి ఎంట్రీ కనబడుతుంది. సో, ఏదైతే రన్నింగ్ క్యాండిల్ ఉందో ఇది కవర్ కాంగానే ఇక్కడ ఎంట్రీకి రెడీగా ఉందాం మనం. సో, బై చేయడానికి రెడీగా ఉన్నా. ప్రాపర్ క్యాండిల్ కవర్ కాంగానే ఎంట్రీ తీసుకుందాం. ఒక మంచి స్కాల్ప్ కనబడుతుంది నాకిక్కడ. సో, తీసుకుందాం ఎంట్రీ. ఎంట్రీ మనకిక్కడ ఫిల్ అయింది ప్రాపర్‌గా. కనబడుతుంది కదా! స్క్రీన్ పైన. కొట్టంగానే 1600, 2000, 2300. ఓకే. నో ప్రాబ్లమ్. 1, 2 పాయింట్లు పైకెళ్తుంది, కిందికొస్తుంది, న్యూట్రల్ అయితుంది. సో, ఒక స్పైక్ రావాలి. ప్రాపర్ స్పైక్ రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. 3000, 4000, 4000. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. ఇట్లనే ఒక స్పైక్ కొట్టాలి ఇది. మనం స్కాల్ప్ చేసుకొని వెళ్ళిపోదాం ఇక్కడ. 4000 కనబడ్డది మళ్ళీ న్యూట్రల్‌కొస్తుంది. వెయిట్, వెయిట్, వెయిట్ ఇట్లా కావద్దు. ఒక స్పైక్ రావాలి. టైమ్ డీకే అయితుంది. ఇటు బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. 7600, 8000, 9000. బ్యూటిఫుల్. ఒక 10,000 కనపడంగానే బుక్ చేద్దాం. అరే! 10,000 కనపడంగానే బుక్ చేద్దాం అంటే ఇది 4,000కి వచ్చింది. 6,000. కొట్టు, కొట్టు, కొట్టు. ఒక 10,000 బుక్ చేద్దాం ఇక్కడ. మళ్ళీ 8,200 కనపడ్డది. బుక్ చేద్దాం, బుక్ చేద్దాం, బుక్ చేద్దాం ఇక్కడ. 6,400. ఒక 10, 12,000 ఇట్లా కనపడితే బుక్ చేద్దామని చూస్తున్నా. ఏటో చేస్తుంది క్యాండల్. 3,000కి 2,000కి వచ్చింది. గడబడ అనిపిస్తుంది. ఇక్కడ తీసేద్దాం మనం ట్రేడ్‌ను. తీసేసిన ట్రేడ్. సో, 9,200 మనకు ప్రాఫిట్ కనపడంగా బుక్ చేయలేదు. సో, 2,200 ప్రాఫిట్ కనబడుతుంది. 1 week later. ట్రేడర్స్ ఇక్కడ మళ్ళీ 24,600 పుట్టులోనే మళ్ళీ మనీ ఎంట్రీ కనబడుతుంది. ఎంట్రీకి రెడీగా ఉందాం ఇక్కడ. ఎంట్రీ ఫిల్. అరే! ఇక్కడ ఒకటే లాట్ ఎంట్రీ ఫిల్ అయింది. సో, వెయిట్ చేద్దాం. అక్కడ క్వాంటిటీ పెట్టలేదు. ఇక్కడ క్వాంటిటీ పెట్టుకుందాం ఇప్పుడు. 1275. ఓకే. క్వాంటిటీ పెట్టినా ఇప్పుడు రెడీగా ఉందాం. క్యాండల్ కవర్ కాగానే మళ్ళీ ఎంట్రీ ఫిల్ తీసుకుందాం. ఎంట్రీ ఫిల్ చేద్దాం. ఎంట్రీ ఫిల్, ఫిల్, ఫిల్ తీసుకున్నాం ఇక్కడ ఎంట్రీ. సో, 1350 క్వాంటిటీ మనకి ఇప్పుడు కనబడుతుంది. సో, ఎర్రర్ అయింది. నో ప్రాబ్లమ్. మళ్ళీ అక్కడనే ₹1 పైన తీసుకున్నాం. వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఉన్న ప్రాపర్ స్కాల్ప్ రావాలి. కొట్టంగానే 1600, 2000 దాకా వెళ్ళింది. లాస్ కవర్ అయింది. 2,500. ఓకే. కొట్టంగానే వెళ్తుంది. ఒక పెద్ద స్పైక్ రావాలి ఇప్పుడు. నిఫ్టీలో మంచి ఫాల్ కంటిన్యూయేషన్ ఉన్నది. క్యాండల్ క్లోజ్ అయింది. కిందికి వస్తుంది ప్రైస్. వెయిట్ చేద్దాం. ఇప్పుడు ప్రైస్ ఒక స్పైక్ కొట్టాలి. ఇంతకుముందు అయితే మిస్ చేసినాం మనం కానీ ఈసారి ఎటువంటి మిస్ చేయడం లేదు. మంచి ప్రాఫిట్ తీసుకునే పోదాం ఇవాళ. ఒక 1-2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఇది రన్నింగ్ క్యాండల్ ఏదైతుందో ఇక్కడ రీసెంట్గా ఉన్న రెడ్ క్యాండల్ హై బ్రేక్ కాగానే ఒక స్పైక్ వస్తుంది. అండ్ అక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇదే ట్రేడు 168లో నా లర్నింగ్ అకాడమీ గ్రూప్లో కూడా ఇచ్చిన. సో, నేను 184లో తీసుకున్నా. ఇదే మన కన్విక్షన్ లెవెల్. సో, లర్నింగ్ అకాడమీలో ట్రేడ్ అప్డేట్ చేసిన అదే నడుస్తుంది కంటిన్యూషన్. నాకు ఇక్కడ అనిపించింది నేను కూడా ఎంట్రీ తీసుకోవాలి ఇక్కడ అని. సో, ఎంట్రీ మనం 12 పాయింట్ల పైన తీసుకున్నాం. సో, 2,000, 2,500, 3,300 మంచి ప్రాఫిట్ వస్తుంది. స్పైక్ రావాలి. వెయిట్ 9,000 బ్యూటిఫుల్. బుక్ చేసినాము మనం ఇక్కడ. 9,200, 300 కనబడంగానే బ్యూటిఫుల్ వెళ్తుంది. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. సో, పొద్దున కూడా ఇట్లనే చేస్తే ఫస్ట్ ట్రేడ్లో మంచి ప్రాఫిట్ వస్తుండే. అద్భుతంగా స్పైక్ రావాలంటే వచ్చింది. సో, ఇక్కడ 8,523 ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ ట్రేడ్లో 2,200. సో, 10,740. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. మళ్ళీ కలుద్దాం.